వెల్కమ్ టు డిఆర్ టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్స్ వెంబడి ఉన్న మరొక ముఖ్యమైనటువంటి నా ఫ్రెటర్నిటీ అంటాం కదా, నేను ఒక డాక్టర్ను, వారు నర్సింగ్. అంటే మేమందరం కలిస్తేనే వైద్య సేవ. కోవిడ్-19 టైంలో కూడా ఇబ్బందులు గురవుతుంటే అక్కడ నర్సింగ్ స్టాఫ్కు చాలా, నర్సింగ్ స్టాఫ్ 4th క్లాస్ అక్కడ హాస్పిటల్లో ఆ టైంలో సేవలు అందించడమే గొప్ప. ఆ భయాందోళనలో మళ్ళా మొదటిసారని వారికే ఈ వ్యాక్సిన్స్ అసలు అవి టెస్ట్ కాకుండా కూడా వారిపై ప్రయోగించడం, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ఆ స్టాఫ్ను అందరిని కూడా తను కాపాడుకుంటూ వచ్చినటువంటి వారే ఈరోజు మనకు అతిథి. ఎందుకంటున్నా అంటే ఘడేల శ్రీనివాస్, డాక్టర్ గడేల ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్. మాకు శత్రువు కాదు, మాకు కాదు, తనకు కాదు. కానీ పారదర్శకంగా జవాబుదారితనంతో ఒక స్వతంత్రంగా సేవలు అందించాలి, అది కూడా ఆరోగ్యక సేవలు. పారదర్శకంగా జవాబుదారితనం, ఎందుకంటే బ్రతికుంటేనే కదా మనం ఏమైనా చేసేది. ఆ బ్రతికుండడానికి కావాల్సినటువంటి సదుపాయాలు చికిత్స రూపంలో నివారణ కానీ లేదా చికిత్స, ఇది అందించాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖదా కాదా? ఇస్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ టు ప్రొవైడ్ అట్మోస్ట్ కేర్, వెదర్ ఇట్ ఈస్ ప్రివెన్షన్ ఆర్ ట్రీట్మెంట్, ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ వే? దట్ ఈస్ వెన్ our today's guest played a major role in shaping the services with dignity. గౌరవప్రదంగా వారు చేసినటువంటి పోరాట ఫలితమే అట్లీస్ట్ ఆ రోజు సామాన్యులకు సేవలు అందినాయి. లేకపోతే కోట్ల రూపాయలు లూటి జవాబుదారితనం లేదు, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా మాయమైతుంటే ఎట్లా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆల్సో వర్ మిస్యూటిలైజ్డ్. Neither central government nor state government were ready to accept and act. That is the time she was pioneering the effort to expose corruption. ఆ టైంలో తను నిలబడి అవినీతిని బయటికి తీసుకొచ్చే విధంగా ఈ ఆరోగ్య శాఖలో, నేను పనిచేసే ఆరోగ్య శాఖలో నాతో పనిచేసేవారు, నాకు కానీ మిగతా వారికి కానీ ఇంత అన్యాయం జరుగుతుంటే ఫస్ట్ మాకు సంరక్షణ లేకపోయే, మమ్మల్ని మేము సంరక్షించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఎవరికి సేవలు అందిస్తాం అని వారు చెప్పుకుంటూ వచ్చి మన షోకు కూడా చాలాసార్లు వచ్చారు, హైకోర్టుకు పోయారు. అదేవిధంగా కామారెడ్డిలో మన అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గెలిచింది అక్కడ బీజేపీ వెంకట్రామరెడ్డి గారు. వారందరూ పోటీ చేస్తున్నా కూడా తన వాదాన్ని వినిపించడానికి, అన్యాయం ఏ విధంగా జరుగుతుంది ఆరోగ్య శాఖలో తెలియపరచడానికి తను కామారెడ్డిలో పోయి కూడా నామినేషన్ వేశారు. వారే మనకు అతిథులు. ముందు మాటగా వారు చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒకసారి ఆదాబులో అవినీతికి రెడ్ కార్పెట్, ఆయనను వాలంటీర్ రిటైర్మెంట్, ఎటువంటి ఎంక్వైరీలు విచారణలు లేకుండా కొట్టేసిన డబ్బును తిరిగి ఖజానాకు రాష్ట్ర ఖజానాకు రప్పించకుండా ఆయనను ఏ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్కు మీరు అనుమతిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి అని ప్రశ్నిస్తున్న వేళనే మనము ఈరోజు ఈ షో చేస్తూ ఉన్నాం. చెప్పండి మేడం, ఫస్ట్ నేను చూపించుకుంటూ పోతాను, మీరు చెప్పండి. ఓకే సార్, నమస్తే. ఇప్పుడు గడాల శ్రీనివాస్ మాజీ డైరెక్టర్ గారు ఆయన కొత్త కార్పొరేట్ వేసారంటే ఆయనకి వేస్తారండి, ఎందుకంటే ఆయన 100 కోట్లు ఫండ్స్ ఇచ్చాడంట ఇప్పుడు ప్రభుత్వానికి. కాబట్టి ఆయనకి ఎర్ర కార్పొరేట్ వేస్తారు, అన్ని కార్పొరేట్లు వేస్తారు సార్. వేసారు కాబట్టి మనం నిలబడాల్సి వచ్చింది. అది ఎవరికైనా చిన్న ఎంప్లాయీకి తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది, కానీ ఆయనకు ఉండదు. ఆయనకి వాలంటీర్ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేశారని చెప్పని వస్తుంది వార్తలు. చేశారు కూడా, ఎందుకంటే ఆయన రూల్ ప్రకారం లాంగ్ లీవ్లో ఉంటే ఎవరు కూడా వాలంటీర్ ఇవ్వరు, కానీ ఆయనకు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ, నేటి సిఎస్ శాంతకుమారి మేడం గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేసి పంపించారు. మరి ఇది ఎక్కడ న్యాయమో అందరికి తెలియాలి. కానీ ఎంప్లాయీస్ ఎవరైనా లీవ్లో ఉంటే యాక్సెప్టెడ్ కాదు వాలంటీర్ అనేది నాకు తెలిసిన వాదన, నాకు తెలిసిన కథ, మీకు కూడా తెలిసిన విషయం. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా
అన్ని విధాల. కానీ ఇది ఈయనకు మటుకు డబ్బు పెడితే అన్ని పనులు అయిపోతున్నాయి, అలాగే అయినాయి. అది ఇప్పుడు శాంతకుమారి గారు మనం ఆ రోజు కూడా అనుకున్నాము, ఒక మహిళ చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ అయితే ఇన్ని అన్యాయాలు చూసింది, న్యాయం చేస్తుందని అనుకున్నాం. మరి న్యాయం చేసింది అంటారా? ఎందుకంటే రాహుల్ గాంధీ వారికి కూడా పోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి త్రూ, దామోదర్ రాజ నరసింహ గారి త్రూ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేయాలి. ప్రజాపాలన అని చెప్పారు, అవినీతి లేని పాలన అని చెప్పారు. కానీ ప్రజా వైద్య క్షేత్రంలోనే మళ్ళీ గడాల శ్రీనివాస్ గారి పేరు వినడం, మళ్ళీ ఆయన బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, అక్కడ కేసీఆర్ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా, నేను వాళ్ళను సముదాయించుకోగలను, నా గుప్పిట్లో పెట్టుకోగలను, నేను ఏది అనుకుంటే అది చేస్తాను అని చెప్పేటువంటి వాతావరణం మళ్ళీ ఉందంటారా మీరు? 100% ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, కనిపించబట్టే దీని అంతటికి శాంతకుమారి మేడం లేడీ అయి లేడీస్ కి న్యాయం చేస్తుంది అనుకున్నాం, కానీ అట్లా ఏం కనపట్టల్లా. ఆమె నెల 30కి రిటైర్డ్ అవుతుంది, కానీ బిఫోరే మొన్ననే కొన్ని వార్తల్లో విన్నాము ఆమె ఎంత తప్పు చేసింది, కాబట్టి ఆమె జైలు దాకా వెళ్తుందని సుప్రీంకోర్టే చెప్పింది. మొన్న హైకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది. దానికి ఆమె వాలంటరీ రిటైర్మెంట్ కి యాక్సెప్టెడ్ కి ఆమె కూడా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకుంది. మరి ఈ నెల 30కి రిటైర్డ్, మళ్ళీ ఆమె ఎందుకు పెట్టుకుందో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు- రిజైన్ ఇచ్చింది ఆమె కూడా. అంటే కాదు, నేను ఒక్కటి అడగదలుచుకున్నాను. ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు వైద్య అవును. ఆరోగ్య శాఖకు, ప్రసన్న గారు. ఉమ్, సో అటువంటి ఉమ్. తను అంటే తన హయాంలోనేనా ఈ అవినీతి, ఈ సామ్రాజ్యాన్ని నెలకొల్పున్నది? అవును, 20,40,00,000కి అక్కడ ఎంక్వైరీ నడుస్తుంటే కూడా నడిచి అతని మీద యాక్షన్ తీసుకోమంటే ఆమె తీసుకోకుండా జీవో 90 ఇచ్చి రద్దు చేసింది. సో ఇదే శాంతకుమారి గారు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ క్లీన్ చీఫ్ సెక్రటరీ. నౌ నాట్ ఓన్లీ సుప్రీం కోర్ట్, నౌ పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టార్టెడ్ టు క్వశ్చన్ యూ. Now your signature has paved way for disappearance of forest lands. Not just Hyderabad 400 acres, Ms. Shantakumari garu, you have to respond to 2,900 acres of Vikarabad, Yeah. Damagundam forest. Yeah. That is the lifeline of Yes. Hyderabad. You have allowed this honorable chief minister to sign or to hand over the lands under your own purview, because as a chief secretary you have to sign, not chief minister. So you are going to be, or you are liable to be questioned on that aspect too, Shantakumari garu. So many things coming up. No. Not only that, after you assigned, what happened to Kaleshwaram corruption? So many corruption cases. Now, Prasanna garu, she's clearly blaming you that you are equally responsible for the corruption by Dr. Gadelas Srinivas. చూయిద్దాం మీరు, ఎందుకంటే మీ పాతవి తీసాం మనం ఆ రోజు, GMS అన్ని తీసాను నేను. అది Okay, sir. ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి. నౌ శాంతకుమారి గారు, యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ అ పబ్లిక్ సర్వెంట్. ఆమెం చెప్పదు సార్, అంతేనా? సైలెంట్ కిల్లరా? ఆమెం చెప్పదు. ఆమె చెప్పేది ఉంటే గడాలు ఎప్పుడో సస్పెండ్ అవుతుండే. సో డైరెక్ట్లీ ఆమెనే అంటారు మీరు ఈ మొత్తం కారణం? 100% ఆమె, పక్కా మీరు ఇది? 100% సార్. సో ఈ రోజు చూడండి, వచ్చిన కథనం ఇది. అంతే. అవినీతి అధికారికి రెడ్ కార్పెట్. రూపాయలు 20 కోట్ల నిధులు కాజేసిన గడాల శ్రీనివాసరావుకి వాలంటరీ రిటైర్మెంట్ ఎలా? కేంద్రం ఇచ్చే NHM నిధులు మాయం. సుమారు రూపాయలు 20 కోట్లు 40 లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్టర్. IEC ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో IEC మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారణ. గడలను వెనుకేసుకొచ్చిన అప్పటి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, నేటి ప్రధాన ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి గారు. మాజీ హెల్త్ డైరెక్టర్ కు రిలీఫ్ ఇస్తూ జీవో 90 విడుదల. అవినీతి అధికారికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరండి? ఆమె ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా. Even Christiana madam, you are equally held responsible. Christiana ji, you have to respond. You are all public servants. You are paid by the taxes paid by the public, so you are answerable to public. మీరు ప్రజల సొమ్ముతోనే జీతాలు తీసుకుంటారు, పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేయాలా, మీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందే. Now I am going to show what is this GOMS 9 మనం 20 crores ఏందనేది we are going to show you. Me and ప్రసన్న గారు
కోవిడ్-19 టైంలో అందరూ బెదురుతున్న సమయంలో ఇప్పుడు అన్ని తీశాను. వారిని ఆహ్వానించాలి కాబట్టి సో దట్ ఇవన్నీ బయటకు వస్తే తప్ప సో 4 ఇది నిమిషాలు ఇదేనా ఇదే సార్ జియో 90. మనం ఆ రోజు మీరు నాకు పంపించారు ఎస్ 20/10/2021 అవును చూడండి క్లియర్ ఇది ప్రొసీడింగ్స్ ఇవి ప్రొసీడింగ్స్ అవును ఈ ప్రొసీడింగ్స్ లో చాలా క్లియర్ గా ఆయన పట్టుబడ్డా ఎంక్వైరీ ఆఫీసర్ పట్టుబడ్డాడు జాయింట్ డైరెక్టర్ ఇట్ హాస్ బీన్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ దట్ డాక్టర్ పి అనురాధ ఫార్మర్లీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పిహెచ్సి నందిగాం రంగారెడ్డి ఎర్స్ట్వెల్ వైబ్న రీసెంట్లీ వర్కింగ్ ఇన్ వితౌట్ హైయర్ హెన్స్ ఇట్ వాస్ ప్రపోజ్ ఫర్ ఎ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ హర్ సో ఇక్కడ గడాల గారు యాక్షన్ తీసుకోకపోవడం వలన డాక్టర్ పి అనురాధ ఇవన్నీ చూపిస్తున్నాం మేము హౌ అవును ఏ విధంగా ఆయన 16 years సస్పెండెడ్. యా 16 years సార్ 16 years సబ్స్టాండర్డ్. మోర్ దెన్ 5 years కంప్లీటెడ్ సర్వీస్ ఇస్ రిమోవ్డ్. కానీ ఈమెకి మళ్ళా రిటర్న్ ఇచ్చిండు. 16 years అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతే తిరిగి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఈ రోజున గోల్కొండ ఎస్పీహెచ్ఓగా పనిచేస్తుంది. సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ కరప్ట్ యాక్టివిటీ శాంతా కుమారి చీఫ్ సెక్రటరీ గారు యు ఆర్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ దెన్ నౌ దిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ యు ఆర్ ఆన్సరబుల్ ఇంకా మళ్ళా చెప్పాల్సిన అవసరం లే చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి గారు ఇప్పుడున్న క్రిస్టియానియా గారు గడాల శ్రీనివాస్ గారు వారితో పాటు దామోదర్ రాజ నరసింహ గారు వారు ఆరోగ్య శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు మీరు కూడా మీకు తెలియంది ఇది కాదు కాబట్టి వారు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మాటికి నేను చెప్పదా మీ అందరూ కూడా ఈరోజు జవాబుదారు అలాంగ్ విత్ బీఆర్ఎస్ కేసీఆర్ ఆ టైంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు వారి ఎంపీ అదేవిధంగా ఈ ఈటల రాజేందర్ తర్వాత హరీష్ రావు చాలా పొద్దున్న లేస్తే ఆయన సూక్తులు చెప్తా ఉంటాడు హరీష్ రావు గారు మీరు కూడా జవాబుదారు సో ఈ అనురాధ గారికి ఏ విధంగా 16 సంవత్సరాల తర్వాత మీరు ఉద్యోగం ఎట్లా ఇచ్చినారు గడాల శ్రీనివాసరావు గారు శాంతాకుమారి గారు మీరు జవాబు చెప్పాలి అంటే డబ్బులు లేనిది అవినీతి లేనిది ఇచ్చారా ఇప్పుడు గోల్కొండ హెల్త్ ఆఫీసర్గా వారు ఉన్నారు ఈరోజు ఐఎమ్ రైట్ సో ఇది మొదటిది దాని తర్వాత ఇంకొకటి 21/12/2018 డాక్టర్ వి మనోజ్ఞ ఫార్మర్లీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్డర్ ఇన్ వ్యూ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది సో అండ్ సో డాక్టర్ వి మనోజ్ఞ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫార్మర్లీ అట్ పిహెచ్సి మన్ననూర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హూ ఇస్ అన్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ ఫ్రమ్ ఇది దీని గురించి ఏందమ్మా ఇదే సార్ అది తను కూడా కూడా ఆబ్సెంట్ అయ్యి ఉన్నాడు 7 years కానీ అతను మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినాడు సో యువర్ మిస్డీడ్స్ మిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు అన్ని ఆధారాలతో పెడుతున్నాం ఎందుకంటే పాత గుర్తు చేయాలి కదా ఇంకా వారు మర్చిపోలేదు అండర్ రూల్ 13A ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఏ విధంగా ఆయన బైపాస్ చేశాడు అనడానికి ఆధారాలు ఎందుకంటే ప్రతిదీ మనం డాక్యుమెంట్ చేస్తాం కాబట్టి మీరు ఏ విధంగా అవినీతి చేశారని చెప్పడానికి ఇంకా ఇక్కడ ఇది కూడా అదే 23/9/2020 ఇండివిజువల్ రిప్రజెంటేషన్ త్రూ ఈ పైన సుకన్య అనే స్టాఫ్ నర్స్ కే సింధూరా ఇది కూడా చెప్పండి అమ్మా ఆదిలాబాద్ అయితే ఆమెని తీసుకొచ్చి మహబూబ్ నగర్ ఇచ్చిండు సార్ ఆదిలాబాద్ ఎక్కడ మహబూబ్ నగర్ ఎక్కడ ఆయన ఆదిలాబాద్ నుంచి 317 అక్కడి నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్కి ఇచ్చాడు మహబూబ్ నగర్ నేటివ్ ప్లస్ అని మహబూబ్ నగర్ లో పెట్టాడు ఆమె సో ఇది అన్ని ఆధారాలతో మీకు చూపించాలి కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు షో యూ 1 by 1 మళ్ళీ ఇదే ఆర్డర్ ఇంతకుముందు ఇచ్చిన పి అనురాధ వీఆర్ జస్ట్ షోయింగ్ యూ దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ ఈ ఎవిడెన్స్ అవినీతి ఏ విధంగా చేశాడు ఆయన అవినీతి చేస్తుంటే ఏ విధంగా శాంతకుమారి గారు అప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు తోడ్పడ్డారు అనేది ఇక్కడ చూడండి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కింద కూడా గవర్నమెంట్ రివ్యూడ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిసైడెడ్ టు అలౌ ది కన్సెషన్ ఓన్లీ టు ది widow of deceased government employee for compassionate appointment at a place where she feels secured చెప్పండి మేడం ఈ అమ్మాయికి యాక్చువల్ గా హైదరాబాద్ ఇవ్వాలి కానీ ఎలిజిబిలిటీ లేదని ఆ అమ్మాయికి వరంగల్లోనే ఇచ్చాడు వరంగల్ కి ఇప్పుడు తను అన్మ్యారీడ్
సింగిల్ వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోతే ఆ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో తనకు నియరెస్ట్ ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని జీవో ఉంది. కానీ అట్లా కాకుండా వరంగల్లోనే ఇచ్చాడు. వేరే వాళ్ళని ఇక్కడ మార్చుకున్నాడు. వరంగల్లో అమ్మాయిని అక్కడే పెట్టేశాడు. ఇది ఎందుకంటే అది రాంగ్. వీఆర్ షోయింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ మిస్డీడ్స్ అండర్ డాక్టర్ శ్రీనివాస్, ఏబుల్లీ హెల్ప్డ్ బై ది ప్రిన్సిపల్ సెక్రటరీ, నౌ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు. శాంతకుమారి గారు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డినై ఆల్ దిస్. మై నంబర్ ఇస్ 9440465339. అండ్ మీరు కూడా రెడీ ఉన్నారు కదా ప్రసన్న గారు, తను వస్తా అంటే ఇవన్నీ ఓ డెఫినెట్లీ సార్, ఆల్వేస్ వెల్కమ్. మనం ఎందుకంటే మనం పారదర్శకంగా ఉంటాం కాబట్టి ఆ రోజు తను ఏం చెప్పింది వీడియోలో వినండి. గుడ్ ఈవినింగ్ సార్. సోమేష్ కుమార్ సార్ గారికి నమస్కారాలు సార్. ప్రజా ఆరోగ్యంలో గడాల శ్రీనివాసరావు అమెరికా వెళ్ళి డ్యాన్స్లు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి ప్రజా ఆరోగ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న ప్రజలు డెంగ్యూ వచ్చి నానా హింసలు పడి నానా బాధలు పడుతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరికి ఇచ్చారు మీరు ఛార్జీ? అది మాకు తెలియదు. అసలు ఎందుకు గడాల మీద అంతలా ప్రేమ? ఎక్కడ కూడా చరిత్రలో ఇన్ని రోజుల్లో మేము ఎవరిని చూడలా. ఏంటి ప్రైవేటు ప్రోగ్రాంకి ఒక డైరెక్టర్ వెళ్ళటం అంటే అసలు ఎంత ఉద్యోగంలో ఉన్నాడా లేదా? అతను అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే రిజైన్ ఇవ్వాలి కదా. రిజైన్ ఇచ్చిపోతే హాయిగా ఉంటది కదా. ఇక్కడ ప్రజా ఆరోగ్యంలో డ్యూటీలో ఉండి వెళ్ళాలి అని అంటే ఏమన్నా ఇది ఉందా? ఇప్పుడున్న సీజన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాటిలో మీరు సిఎస్ గా ఉండి మీకు తెలియకుండా ఉంటదా? మీరు ఛార్జీ ఇచ్చి ఎవరికైనా ఇచ్చారని చెప్పని అనడానికన్నా ఉందా? ఎక్కడైనా ఛార్జీ ఇచ్చినట్టు పేపర్లో ఉందా? బయటకు వచ్చిందా? ఏం రాలా. అసలు ఆయన ప్రైవేట్ ప్రోగ్రాంలకి అసలు మనకి జాగృతికి సంబంధం ఏంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి ఆడవాళ్ళలో డ్యాన్స్లు వేసి బతుకమ్మ ఆడుతున్నాడు అని అంటే అమెరికాలో ఏమన్నా అర్థం ఉన్నదా సార్? లండన్ లో అవి తిరగటానిక? తను పర్సనల్ గా తిరగాలనుకుంటే రిజైన్ ఇచ్చి తిరగమనండి, లేదా లాంగ్ లీవ్ పెట్టుకొని తిరగమనండి. అంతేగాని ఇక్కడ ఒక పక్క ప్రజలు చనిపోతుంటే ఆనాడు కరోనాలో కూడా అలాగే చేసేసాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 50,000 రూపాయలు కూడా రాకుండా చేశారు. అది అట్లా చేసి ఇది ఇట్లా చేసి ఇది ఇప్పుడు ఏమన్నా బాగున్నదా? చెప్పండి. ఆయనకేమన్నా చీమ కుట్టినట్టుందా? ఒక పక్క వర్షాలు ఈ విధంగా వస్తుంది, డెంగ్యూ విపరీతంగా ఉంది, సీజనల్ వ్యాధులు తెగ వస్తున్నాయి. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా పని జరుగుతుందా? చెప్పండి. పేపర్లో ఖాళీ ఆ ఏఎన్ఎంస్ ని ప్రాణాలు తీయటానికి తప్పితే ఇంకేం కనిపించట్లా. ఆ ఏఎన్ఎంస్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని వాళ్ళకి ఏ పనికి చెప్తే ఆ పని, ఏ కొత్త ప్రోగ్రామ్స్ వచ్చినాయి అన్ని ఆ పనులు చెప్పి ఆ ఏఎన్ఎంస్ ని అల్లాడిస్తున్నారు. ఆ ఏఎన్ఎంస్ కి ఏమన్నా 1000 పాపులేషన్ ఒక ఏఎన్ఎం కన్నా పెడుతున్నారా? అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రాన్ని ఒక్క నిమిషంలో రాష్ట్రాన్ని తెగదెంపులు చేసుకొని నేషనల్ లెవెల్లో పోవాలని ఒక్క 2 నిమిషాలు పెట్టుకున్నారు. మరి అలాంటి వాటికి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎంప్లాయీస్ కు సపోర్ట్ గా ఎందుకు ఉండట్లా? ఒక ప్రజా ఆరోగ్య డైరెక్టర్ అడ్డగోలుగా ఈ విధంగా ఉంటుంటే మీ సపోర్ట్ లేకుండా ఎలా జరుగుద్దండి? చెప్పండి. అసలు గడాల శ్రీనివాసరావుకి ఇష్టం లేదనుకోండి, ఆయన రాజకీయంలో తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళతో డ్యాన్స్లు వేయాలి, ఆడవాళ్ళు కావాలి ఆయనకి. మరి అలాంటప్పుడు మీరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అతను రిజైన్ ఇవ్వకపోతే మీరు ఆయన వాలంటీర్స్ అప్లై చేసుకోమని చెప్పండి, లేదా మీరు తీసేసేయండి. ఇంత ఇబ్రహీంపట్నంలో 4 ఆడవాళ్ళు చచ్చిపోతేనే సో ఇది పాత వీడియో 21-22లో. ఆ రోజు కూడా శాంతకుమారి గారే కదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నది. ఎందుకంటే అన్ని ఆధారాలు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ విచారణ లేకుండా వీటన్నిటిపై ఎట్లా ఇస్తారు? మీరు ఎట్లా అనుమతిస్తారు? అంతే కదా మన క్వశ్చన్. ఇవన్నీ అంతే సార్, అంతే. ఇక్కడ చూడండి. సెవరల్ అనామలీస్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ జూడా. నోటిఫికేషన్ వాస్ గివెన్ ఫర్ 521 vacancies 2 years ago. 457 posts filled in first phase and 64 posts in second phase. Some allegedly produced false certificates of service. Doubts cast over implementation of reservation rules. Telangana Junior Doctors Association alleges that there are discrepancies in recruitment of medical officers and urge the government to look into the matter and do justice to the worthy candidates. చూడండి, ఇవన్నీ ఆధారాలు మీ ముందర పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు అండ్ రాహుల్ గాంధీ. నౌ హీ హాస్ టు రెస్పాండ్. ప్రజాపాలన అంటే ఇదేనా? ఇదే ప్రజాపాలన. సో ఇవన్నీ కూడా చూడండి. ఇది సార్ ఇవన్నీ ఏం కాదు సార్ ఒకటే, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. చూపిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మనము రెడ్ కార్పెట్ వేస్తున్నాం తప్పు అని చెప్పడానికి. మనం అన్ని మీరు మధ్య మధ్యలో ఏదున్నా కూడా చెప్పుకుంటూ పోండి.
అందుకే సార్, అందుకనే ఇవన్నిటి పెట్టి వాళ్ళని పిలవమనండి. ఇవన్నీ మనం ఆధారాలు చూపెడదాం. శాంతకుమార్ గారిని రమ్మనమనండి, అదే లేదంటే ఈ ఆరోగ్య రోజు శాఖ మంత్రి గారిని, ఈ రోజు వీళ్ళని అంతా అదే వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాం పిలిపించండి, మనం. బహిరంగంగా మనం మాట్లాడదాం. ఈ రోజు అందు గురించే ఆమెకి ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం ఈ షో ద్వారా అంటే, వారు రావాలి ఉమ్, బయటికి. వారు ఈ రోజు అదే వచ్చి సార్. ఎట్లా తను ఒప్పుకున్నది, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు తన హయాంలో ఇవన్నీ జరిగినాయి కదా, మళ్ళీ అదే ఇప్పుడు అదే. ఎట్లా ఒప్పుకున్నది అని చెప్పడానికే. ఇది కూడా చూడండి, ఓకే సార్. డేట్ అవును. 9/5/2022. ఈ ఇది యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ హాస్ ఫార్వర్డెడ్, ఇది డాక్టర్ శ్రేయాది. ఇది కూడా ఒక కేసు, అన్ని ఆధారాలతో బయట. ఈ కేసు గురించి కూడా చెప్తే చెప్పండి. అదే సార్, ఇట్లా ఈ ప్రతి ఒక్కటి ఉన్నది సార్, ఎవిడెన్స్ అన్ని. ఇంకా దీన్ని ఆపేస్తారు సార్. ఇంకా మనము ఒక దీని మీద యాక్షన్ కి రమ్మందాం, మాట్లాడదాం. ఒక 2 నిమిషాలు, అది. ఒక లాస్ట్ 2 నిమిషాలు మీరు ఓ- చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి. ఒకటే ఓకే ఓకే సార్. చెప్పండి సార్. ఒక 2 నిమిషాలు వారికి చెప్పండి. ఇది ఓకే ఓకే ఎందుకంటే ఇది ఓకే. తనని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు మనం. ఎవరిని? డెఫినెట్లీ డెఫినెట్లీ తనని డెఫినెట్లీ. ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి, చీఫ్ సెక్రటరీని మనం ఛాలెంజ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇవన్నీ కొద్దిగా చూయించేసి లాస్ట్ కు మీ మాటగా చెప్పేసి పెట్టేద్దు. ఇవన్నీ నేను ఫాస్ట్ గా రన్ చేస్తున్నా. ఓకే సార్. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నియామకాల్లో భారీ అవకతవకలు, ఇవన్నీ జస్ట్ ఇట్లా ఫాస్ట్ గా రన్ చేస్తున్నా నేను, ఎక్కువసేపు పెట్టకుండా. ఓకే సార్. ఎందుకంటే తనకు అర్థం కావాలి కదా, డాక్టర్ హిరానీ, ఇవన్నీ ఆధారాలు. లాస్ట్ ఒక 2 minutes తోనే మీరు గణపాటి మన గాడాల శ్రీనివాసరావు గారి అవినీతి పాలన పరాకాష్ట 4వ అధ్యాయం. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ మరియు ఆర్థిక శాఖ వారి ఆమోదంతో ముఖ్య కార్యదర్శి ఇవ్వవలసిన బదిలీ ఏకంగా సదరు సార్ గారు హైమవతి అనే స్టాఫ్ నర్స్ ని నిర్మల్ జిల్లా నుంచి నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీ చేయడంలో మర్మం అవినీతికి కాక ఆదర్శం ఎలా అవుతుందో ఆలోచించండి ఆయన గారి భజన పరులారా. ఇట్లా అన్ని ఆధారాలు. 4వ అధ్యాయం ఇది అయిపోయింది. 4వది లాస్ట్ 9వ కూడా వచ్చేస్తుంది. ఇదే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది ఎవిడెన్సెస్. మనము ఇది ఇస్తా ఉన్నాము. జిఎస్ఆర్ ఫౌండేషన్ తను ఎంప్లాయీగా ఉండి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తాడు, జిఎస్ఆర్ గడాల శ్రీనివాసరావు ఫౌండేషన్ అనేది ఏ విధంగా రన్ చేస్తాడు ఒక అధికారిగా ఉండి అనేది, మరి దాన్ని ఎట్లా అనుమతించింది ఆ కాలంలో. డాక్టర్ చందు నాయక్ పై చర్యలు, దీనిపై చర్యలు తీసుకున్నారామా? డిఎంఓ నుంచి ఏం తీసుకోలేదు సార్, ఉట్టి అక్కడి నుంచి మార్చాడు వేరే దగ్గరికి, అంతే. ఇంకెవ్వరి మీద చర్యలు లేవు. ఆ రోజు ఇబ్రాహీంపట్నంలో చనిపోయారు కదా, అభ్యాసం ఏం తీసుకోలే, ఎవరికి సస్పెండ్ కాల, ఏం కాల. ఉత్తోళ్ళు అయ్యారు, దానికి సంబంధం లేని వాళ్ళకి అయ్యారు, వాళ్ళని వేరే దగ్గరికి మళ్ళీ మార్చారు. సో వాళ్ళని వేరే దగ్గరికి మార్చారు. ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి మేడం. మళ్ళీ 5వ అధ్యాయం 7వ అధ్యాయానికి వచ్చినాం. దాంట్లో క్లియర్గా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానీ లేక 6 నెలలు మించి సెలవు దాటిన క్రమంలో కానీ ఎవరి సర్వీస్ అయినా జిల్లా అధికారులు సరెండర్ చేస్తేనే పోస్టింగ్ ఇవ్వమని ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య నంబర్ 81 ఫైనాన్స్ వారు స్పష్టంగా చెప్పిన పట్టని సారు వారు ఏదో కుంటి సాకులతో హైదరాబాద్లోనే డిప్యుటేషన్ పైన ఉన్న ఉద్యోగిని సర్వీసెస్ సరెండర్ చేస్తే హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వడాన్ని అవినీతిలో భాగంగా కాదా? సో ఇవన్నీ 7వ అధ్యాయం అయిపోయింది. 9 అధ్యాయాలు ఒక్కసారి కాదు 100 సార్లు మొక్కుతా. ఎందుకంటే ఆయన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అమెరికా పోయాడు. ఎందుకు పోయాడు? అది ఒక సాంస్కృతిక ఇదాన్ని కూడా. ఆ రోజు కేసీఆర్ గారి డాటర్. ఒక్కసారి కాదు 100 సార్లు మొక్కుతా. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ నాకు పితృ సమానులు, ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టం. కొత్తగూడెం మహోత్సవ వేడుకల్లో డిహెచ్. సో ఈ విధంగా పొలిటికల్ డిసిషన్స్ తీసుకుంటున్న అతన్ని మరి కాంగ్రెస్ ఏ విధంగా సమర్థిస్తుందో చెప్పాలి. లాస్ట్ 2 నిమిషాలే అమ్మా, ఇక నేను ఐఎమ్ రన్నింగ్ అయిపోయింది. ఒక్కసారి కాదు 100 సార్లు మొక్కుతా అన్నాడు. ఇది మేము ఆ రోజు చేసిన షో. సీఎం సిఎస్ డిమాండ్ యాక్షన్ అగేన్స్ట్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్, అదర్వైజ్ ఐ విల్ అప్రోచ్ హైకోర్టు అనేది 18/10/2022 నాడు చేశాం మనం. ఏది ఇది వీళ్ళ అపాయింట్మెంట్స్ లో, ఏది జూడో అపాయింట్మెంట్స్ లో, అప్పుడు కోర్టు కూడా పోయారనుకుంటా మీరు. అవునవును. 22 నాడు మనం చేసినటువంటి షో ఇది. ఆధారాలు ఇస్తా ఉన్నాం మీకు. వాళ్ళు తర్వాత సబ్మిట్ చేసినటువంటిది. డిఎంహెచ్ఓ రాత పరీక్షలు లేకుండా హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లో ఏ విధంగా వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చారో ఇది కూడా ఉంది చూడండి. దవాఖానాల్లో ఉద్యోగాలు నెలకు 52,000 జీతం. అయిపోయింది వారికి చెప్పండి. ఇది లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే
దోపిడీ దవాఖానాలకు నోటీసులే, చర్యలు లేవు. హైకోర్టు కోసం సర్కార్ స్టంట్లు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే ఆధారాలు మనము ఇన్వైట్ చేస్తున్నాం శాంతకుమారి గారిని. సో ఇవన్నీ చూడండి. డైరెక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్, ఇది మనం కూడా పెట్టినాం 26/4/21. డైరెక్టర్ గారు ఆన్ ది రిక్రూట్మెంట్స్, నేను క్లియర్గా నేను కూడా పంపించిన లెటర్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంది. స్టాఫ్ నర్సెస్ పోస్టింగ్ డ్యూరింగ్ దిస్ హెల్త్ క్రైసిస్, నోటిఫికేషన్ ఫర్ స్టాఫ్ నర్సెస్ రియలైజ్డ్ 2007 till December it was sub judice, judgment of in December. ఇవన్నీ కూడా kindly define COVID-19